రైట్ విజయవాడలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్. శ్రావణి, ఇక్కడైతే మాత్రం పెన్షన్ల పంపిణీకి ఉదయం నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇళ్ల వద్దకు వెళ్లి ఉదయం 6 గంటల నుంచే పెన్షన్లు అందిస్తున్నారు. ఇంకొక పక్కన 8:30 గంటల నుంచి 11 గంటల వరకు కూడా డీబీటీ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్లకు మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే దీనికి సంబంధించినంత వరకు నిన్న సాయంత్రం లోపలే అటు క్యాష్ కావచ్చు, ఇటువైపు బ్యాంకుల నుంచి ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, మొత్తాన్ని కూడా క్లియర్గా చేసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్. కలెక్టర్లు కూడా దానికి తగినట్టుగా సచివాలయాలకు వాళ్ళ ఆదేశాలు అయితే పంపించినటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, కార్పొరేషన్ కమిషనర్లు కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమందికి సమాచారంలో ఉన్నటువంటి లోపమా లేకపోతే ఎందువల్ల అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది. కొంతమంది ఇంకా కూడా ఇక్కడికి అంటే సచివాలయాలకు వచ్చి వాళ్ళ యొక్క పెన్షన్కి సంబంధించి ఎంక్వైరీ చేసేటందుకు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఏమండి, చెప్పండి, ఇంకా మీరు పెన్షన్కి సంబంధించి ఇక్కడికి సచివాలయానికి రావడం ఎందుకు వచ్చారు? ఇంకా మీకు ఇస్తా ఉంటున్నారు కదా ఇళ్ళకెళ్ళి. అవునండి, ఇస్తున్నారు, రాంగ్ కదండి. అలా చెప్పండి. ఇళ్ళకి వచ్చి ఇస్తా అన్నారు కదా, అయినా కూడా ఎందుకు వచ్చారు? మాకు తెలియదండి. తెలిస్తే ఎందుకు వస్తామండి? తెలియదు. పోయిన నెల వస్తే ఇవాళ రమ్మన్నారని వచ్చా తెలియక. అదేనా. సో అది పోయిన నెల వస్తే ఇవాళ రమ్మన్నారని వచ్చామని చెప్పేసి చెప్తున్నారు. అంతే తప్ప అంతకు మించి అంటే సమాచారంలో కొంత వృద్ధులకి కానీ, అటు వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ, మహిళలకు కానీ వీళ్ళకి సంబంధించినంత వరకు కూడా సమాచారం వెళ్లడంలో కొంత ఇబ్బందులు అయితే ఉన్న పరిస్థితి అయితే ఇంకా కనిపిస్తుంది. అంటే ఇంకా గతంలో అంటే ఇప్పుడు గతంలో మీకు వాలంటీర్లు ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉండేది? బాగానే ఉండేది. పోయినసారి మేము కాశీ వెళ్ళాం సార్. ఒక్కరోజు మిస్ అయ్యింది. ఇక ఇవ్వమన్నారు. సరే మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే కరెక్ట్గా ఈ రోజు రమ్మన్నారు ఇక్కడికే, అందుకని వచ్చాం సార్. ఇంకేం లేదు. వాలంటీర్లు ఉన్నప్పుడు మీకు సమాచారం ఎలా ఉండేది? వాలంటీర్లు సమాచారం చక్కగా వచ్చి ఇచ్చేవారండి. ఇవ్వలేదండి మాకు జగదీశ్. సో అది పరిస్థితి. వాలంటీర్లు ఉన్నప్పుడు మాకు సమాచారం ఖచ్చితంగా అందేది అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఏదైనా మొత్తానికి అయితే ప్రస్తుతం మాత్రం 80% వరకు ఉన్నటువంటి డీబీటీ ఖాతాలకు అకౌంట్లకు, బ్యాంక్ అకౌంట్లకు డీబీటీ ద్వారా సరాసరి పెన్షన్లు ఇవ్వడానికి, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇళ్లకెళ్ళి ఇవ్వడానికి, ఎవరికైనా డీబీటీలో మిస్ అయితే కనుక 3వ తారీఖున వాళ్ళ ఇంటికే వెళ్లి పెన్షన్ ఇచ్చేలాగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఒక పక్కన అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద పెన్షన్ల పంపిణీ అయితే ఏపీలో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. శ్రావణి. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.